నమస్కారం, ప్రైమ్ నైన్కి స్వాగతం. ఇప్పటి వరకు స్టార్ రేటింగ్ అంటే మనకు గుర్తొచ్చేది ఫ్రిడ్జ్లు, ఏసీలు, టీవీలు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులే. కానీ ఇకపై అదే స్టార్ రేటింగ్ వ్యవస్థ భారీ భవనాలకు కూడా రానుంది. ఏ బిల్డింగ్ ఎంత విద్యుత్ ఆదా చేస్తుంది, ఎంత ఎనర్జీ సమర్థవంతంగా పనిచేస్తుంది అనేటువంటి విషయాలను తెలుసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకురాబోతోంది. మరి ఈ స్టార్ రేటింగ్ ఎవరికి వర్తిస్తుంది, ఇందులో ఏమేమి నిబంధనలు ఉన్నాయి తెలుసుకుందాం. దేశంలో విద్యుత్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం, అలాగే ఎనర్జీ ఎఫిషియెంట్ భవనాల నిర్మాణాన్ని ప్రోత్సహించడం లక్ష్యంగా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా నిర్మించే భారీ భవనాలకు తప్పనిసరిగా స్టార్ రేటింగ్ ఇవ్వాలని ప్రతిపాదిస్తూ కొత్త మార్గదర్శకాల ముసాయిదాను విడుదల చేసింది. ఈ నిబంధనలు అమల్లోకి వస్తే నిర్మాణ విస్తీర్ణం 20,000 చదరపు మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నటువంటి ప్రతి కొత్త భవనానికి ఎనర్జీ సామర్థ్యంపై స్టార్ రేటింగ్ తప్పనిసరి కానుంది. అంటే భవనం ఎంత సమర్థవంతంగా విద్యుత్ను వినియోగిస్తుంది, ఎంత మేర విద్యుత్ను ఆదా చేస్తుంది వంటి అంశాలను పరిశీలించి స్టార్ రేటింగ్ కేటాయిస్తారు. ఈ ప్రక్రియను బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే BEE పర్యవేక్షిస్తుంది. BEE గుర్తింపు పొందిన సంస్థలు భవనాలను తనిఖీ చేసి అధికారికంగా స్టార్ రేటింగ్ జారీ చేస్తాయి. దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రమాణాలతో పారదర్శకంగా అమలయ్యే జాతీయ స్టార్ రేటింగ్ వ్యవస్థను తీసుకురావడమే ఈ నిర్ణయానికి ప్రధాన ఉద్దేశమని కేంద్రం తెలిపింది. దీంతో భవనం కొనుగోలు చేసేవారు, అద్దెకు తీసుకునేవారు లేదా పెట్టుబడి పెట్టేవారు ఆ భవనం విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని ముందుగానే తెలుసుకునే అవకాశం ఉంటుంది. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నిబంధనలు ఏవైతే ఉన్నాయో అవి వెంటనే అమల్లోకి రావు. అధికారిక గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన తర్వాత నిర్మాణం ప్రారంభించే కొత్త భవనాలకు మాత్రమే ఇవి వర్తిస్తాయి. ఇక స్టార్ రేటింగ్ కోసం దరఖాస్తు చేసే భవన యజమానులు ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. నివాస భవనాలకు దరఖాస్తు రుసుము 50,000గా నిర్ణయించగా, ఇతర వాణిజ్య కార్యాలయ భవనాలకు ₹1,00,000 ఫీజును ప్రతిపాదించారు. మొత్తం 3 రకాల స్టార్ రేటింగ్లు అందుబాటులో ఉంటాయి. అత్యున్నత స్థాయి 5 స్టార్ రేటింగ్కు సూపర్ ECSBC గుర్తింపు ఇస్తారు. ఇక 4 స్టార్ రేటింగ్కు ECSBC ప్లస్ గుర్తింపు ఉంటుంది. 3 స్టార్ రేటింగ్కు ECSBC ప్రమాణం వర్తిస్తుంది. అయితే ప్రతి కొత్త భారీ భవనం కనీసం 3 స్టార్ రేటింగ్ను తప్పనిసరిగా పొందాల్సి ఉంటుంది. ఈ రేటింగులన్నీ ఎనర్జీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ బిల్డింగ్ కోడ్ అంటే ECSBC ప్రమాణాల ఆధారంగా నిర్ణయించబడతాయి. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే భవన నిర్మాణ రంగంలో విద్యుత్ ఆదా, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. మొత్తానికి భవిష్యత్తులో భారీ భవనం నిర్మించాలంటే కేవలం డిజైన్ సౌకర్యాలే కాదు, విద్యుత్ వినియోగ సామర్థ్యం కూడా కీలక ప్రమాణంగా మారబోతోంది. కేంద్రం ప్రతిపాదించిన ఈ స్టార్ రేటింగ్ విధానం నిర్మాణ రంగంలో కొత్త మార్పులకు నాంది పలకనుంది. ఇలాంటి తాజా జాతీయ ఆర్థిక టెక్నాలజీ వార్తల కోసం ప్రైమ్ 9ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.